క్లారిటీగా హైడ్రా దేనికోసం తీసుకొచ్చారు? అక్రమ కట్టడాలను కూల్చేయడం కోసం తీసుకొచ్చారు. మీరేమంటున్నారు? మీరేమన్నారు గతంలో? ఈ ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా కూల్చేస్తామన్నారు. కూల్చడం ఆపేస్తే జనం ఆ రోజు అడిగితే ఏమన్నారు? లేదు లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చేస్తే పిల్లలు ఆగమవుతారు, మళ్ళీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో ఇబ్బంది అవుతుంది, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలో ఆలోచించి హాలిడేస్లో మేము దాన్ని కూల్చేస్తామని రంగనాథ్ గారికి క్లారిటీ ఇచ్చారు. వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడేమంటున్నారు? ఆడ వేల మంది విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతున్నది, మనం దాన్ని కూల్చేస్తే ఎట్లా అని ఇప్పుడు అంటున్నారు. మరి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? ఆలోచించలేకపోయారా? మీకు ఆలోచన రాలేదా? అండ్ ఇంకొకటి, జీవో నెంబర్ 1 చెప్తున్నది, విద్యకు సంబంధించి జీవో నెంబర్ 1 ఏం చెప్తున్నది? ఏ స్కూల్ అయినా ఎలాంటి వైలేషన్స్కి పాల్పడినా ఆ స్కూల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నది. మరి ఈ స్కూల్ని కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఇంకొక బిల్డింగ్ వాళ్ళకి కట్టుకోవడానికి మీరే ఒక ఆర్థిక సహాయం చేయండి, తప్పే ఉంది. వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తున్నారని తెలిసినప్పుడు మీరే ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ స్కూల్కి సంబంధించిన ఒక ప్లేస్ చూపించి ఒక బిల్డింగ్ కట్టించి మీరే అకామిడేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమైనా వద్దంటున్నారా? ఇంకొక దగ్గర అకామిడేట్ చేసి ఆ చెరువు కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చేసి చెరువుని పునరుద్ధరించండి.